హాయ్ అండి. నమస్తే. ఈ దాలియా బల్బ్స్‌ని ప్లాంటర్స్ అంటే కుండీలలో ఎంత సింపుల్‌గా ప్లాంట్ చేసుకోవచ్చో మీరు నా ఛానల్‌లో పాత వీడియోలో చూసే ఉన్నారు కదా! ఈరోజు వీడియోలో ఈ దాలియా బల్బ్స్‌ని భూమిలో ఎలా ప్లాంట్ చేయాలో చూపిస్తాను. ఎస్పెషల్లీ మీ ఇంటి వెనకాల ఇలాంటి గ్రీన్ బెల్ట్ ఉంటే మీరు ఇలాంటి ప్యాచెస్‌ని అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇవి ఏంటి అంటే భూమి లోపల మోల్స్ అనే క్రియేచర్స్ ఉండి అవి భూమి లోపలే తవ్వుకుంటూ కనిపించిన రూట్స్‌ని, బల్బ్స్‌ని తినేస్తూ ఉంటాయి. సో, మనం ఈ బల్బ్స్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం నేను ఈ మెష్ వైర్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఈ మెష్ వైర్‌ని ఏంటంటే కట్ చేసేసి ఒక పాకెట్ లాగా తయారు చేసి మన దాలియా బల్బ్స్‌ని దాంట్లో పెట్టేసి ప్లాంట్ చేస్తాను. అండ్ ఈ మెష్ వైర్‌కున్న హోల్స్‌లో నుంచి రూట్స్ ప్రాపర్‌గా పెరుగుతాయి. అండ్ పైనుంచి స్టెమ్స్ కూడా వచ్చి మన ప్లాంట్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. మోల్స్ అనేవి మన బల్బ్స్‌ని తినే ఛాన్సే ఉండదు. దీన్ని చికెన్ మెష్ వైర్ అంటారు. నేను అలాగే జిప్ టైస్‌ని కూడా యూజ్ చేసి ఈ ప్రాసెస్‌ని చేస్తున్నాను. ఒకప్పుడు నేను నా బ్యాక్ యార్డ్‌లో కొన్ని తులిప్ బల్బ్స్ ప్లాంట్ చేశాను. ఆ టైంలో నాకు ఈ ఐడియా రాలేదు. సో, ఆల్మోస్ట్ సగం తులిప్ బల్బ్స్‌ని మోల్స్ తినేసాయి. అండ్ మిగిలిన తులిప్ బల్బ్స్ నుంచి మొక్కలు పెరిగినప్పుడు వైల్డ్ ర్యాబిట్స్ వచ్చి తినేస్తూ ఉండేవన్నమాట. సో, రీసెంట్‌గా ఈ మెష్ వైర్‌తో ఉన్న తులిప్ మొక్కల్ని కూడా నేను ప్రొటెక్ట్ చేశాను. సో, ఇలా ఒక పాకెట్ లాగా చేసి మీ బల్బ్స్‌ని దాంట్లో పెట్టి భూమిలో నార్మల్‌గా అన్ని మొక్కల్ని ప్లాంట్ చేసినట్టే ప్లాంట్ చేస్తే మీ బల్బ్స్ మోల్స్ నుంచి హ్యాపీగా ప్రొటెక్ట్ అవుతాయి. అండ్ మీరు ప్రతి ఇయర్ కూడా ఈ బల్బ్ నుంచి దాలియా మొక్కల్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ యాజ్ యూజువల్ మనం ప్లాంటర్‌లో బల్బ్‌ని ప్లాంట్ చేసినప్పుడు ముందుగా బోన్ మీల్‌ని ఎలా అయితే వేసామో, దీంట్లో కూడా మనం ఈ బల్బ్‌ని ప్లాంట్ చేసే ముందు బోన్ మీల్‌ని కొంచెం చల్లేసి, ఈ బల్బ్‌ని ప్లాంట్ చేస్తే మొక్కకి కావాల్సిన పొటాషియం, ఫాస్ఫరస్ బాగా దొరుకుతాయి. అండ్ ఈ బల్బ్ నుంచి తొందరగా చిగురొచ్చేసి దాలియా మొక్కలు చక్కగా పెరుగుతాయి. అండ్ ఈ వీడియో చివరిలో మీకు ఈ బల్బ్ నుంచి వచ్చిన మొక్కల అప్డేట్ కూడా క్లిప్స్ యాడ్ చేసి పెట్టాను. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే నా ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ టైం మీకు వీటి అప్డేట్స్ అండ్ మిగిలిన గార్డెన్ మొక్కల అప్డేట్స్ కూడా నేను ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ బల్బ్స్ నుంచి మనకి ప్రతి ఇయర్ ఇలా మొక్క పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ మాత్రం ప్రికాషన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ దాలియా ఫ్లవర్స్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ బల్బ్‌ని ప్లాంట్ చేసిన 20 డేస్ అప్డేట్ వచ్చేసి ఈ మొక్క అండి. మనకి ఇక్కడ 2 స్టెమ్స్ వచ్చాయి బల్బ్ నుంచి. అండ్ తర్వాత ఇంకొక 10 డేస్‌కి వచ్చేసి ఇలా ఉంది. ఇంకో 10 డేస్ తర్వాత వచ్చేసి మన దాలియా మొక్క అప్డేట్ ఇది. సో, మీరు స్టే ట్యూన్డ్. దీని నుంచి ఫ్లవర్స్ ఎంచక్కా పెరిగాయో మీరు అప్డేట్స్ చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తిరిగి మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. హ్యాపీ గార్డెనింగ్.